అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఉష్కా జ్యువెల్స్ అండ్ క్లోతింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ స్మాల్ బిజినెస్. సో ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో మనకి ఎక్కడ స్టాక్ దొరుకుతుంది, ఎలా సెర్చ్ చేయాలనేది చెప్పాను. సో ఈ ఎపిసోడ్లో వచ్చేసి మార్కెట్ ప్లేసెస్లో ఎలాగ మనం స్టాల్స్ పెట్టుకోవాలనేది చెప్తాను. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. కొంతమందికైనా ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఎవరైనా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ డైరెక్ట్ ఆన్లైన్కి వెళ్తాము. బట్ ఆన్లైన్లో మనకు ఆర్డర్స్ అయితే రావు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఫేస్ చేయడానికి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర త్వరగా సేల్ చేయడానికి అందరూ ఇష్టపడతారు. సో మనం ఏం చేయాలి, స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు అంటే ముందు మార్కెట్ ప్లేసెస్ అండ్ స్టాల్స్ ఇలా ఆఫ్లైన్లోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్లో ఎలా పెట్టాలి అని అంటే ప్రతి వీక్ అందరి ఏరియాస్లో మార్కెట్ అయితే జరుగుతుంది. సో కొన్ని పాష్ ఏరియాస్ ఉంటాయి, అంటే కొంచెం అమౌంట్ ఫోన్పేలో పెట్టుకొని తీసుకునే వాళ్ళు ఉంటారు, అండ్ ఓన్లీ కూరగాయలు సరిపోయే తెచ్చుకునే ఏరియాస్ కూడా ఉంటాయి. సో అందుకని మార్కెట్లో ఫస్ట్ మనకు దొరికేది ప్లేస్ ఎలా సెర్చ్ చేసుకోవాలంటే, సో ఎర్లీగా వెళ్ళిపోవాలి, 4 o'clock అలాగా త్వరగా వెళ్ళిపోవాలి. ఇదైతే ఫస్ట్ టిప్. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఆ మూల ఈ మూల కాకుండా మధ్యలో మన స్టాల్ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే అటు సైడ్ ఉన్న వాళ్ళు ఇటు సైడ్ లాస్ట్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే అటు సైడ్ వచ్చే కస్టమర్స్ సగం వరకు చూసి వెళ్ళిపోవచ్చు, ఇటు సైడ్ వచ్చేవాళ్ళు సగం వరకు చూసి వెళ్ళిపోవచ్చు. సో అదే మధ్యలో ఉంటే అందరికీ అట్రాక్షన్గా మనకి కనిపిస్తాం అనమాట. సో అందుకని మధ్యలో ఉండేలాగా చూసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి లైట్ అండ్ టేబుల్ అయితే తీసుకోండి, కంపల్సరీగా అవి కావాలి. సో దానికి కొంచెం అయితే ఛార్జ్ చేస్తారు, అండ్ కొన్ని ఏరియాస్లో ప్లేసెస్ కూడా ఛార్జ్ చేస్తారు. సో ఇదైతే థర్డ్ టిప్. అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి మనం ఏదైనా అక్కడ స్టాల్ పెట్టాలి అనుకుంటే మార్కెట్ ప్లేసెస్లో బిలో 500 ఉండేలాగా చూసుకోండి. ఎందుకు అని అంటే ఎవరైనా ఫస్ట్ కూరగాయలు తీసుకోవడానికి వస్తారు, అందరూ ఫోన్పేలో మనీ పెట్టుకుని అయితే రారు. సో బిలో 500 ఉంటే ఖచ్చితంగా నీ సేల్ అయితే జరుగుతుంది. అబోవ్ 500 ఉంటే కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉండరు, సేల్ అంత బాగా జరగకపోవచ్చు. సో బిలో 500 ఉండేలాగా అయితే చూసుకోండి. అది ఏదైనా కూడా మీరు ఏ సేల్ చేయాలనుకుంటే అది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఏది వర్కౌట్ అవుతుంది మార్కెట్ ప్లేసెస్లో అంటే ఎక్కువ క్లిప్స్ ఇట్లాంటివి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ లైక్ 150-200 ఇలాంటివి ఎక్కువ సేల్ అవుతాయి. అండ్ కమింగ్ టు డ్రెస్సెస్, ఇవి తక్కువ మంది తీసుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అబోవ్ 500 పెడితే మాత్రం తీసుకోరు, బిలో 500 అయితే వెళ్ళొచ్చు, సేల్ అయితే జరగచ్చు. అలా ఇదొక టిప్. అండ్ ఇంకోటి వచ్చేసి మనం ఆఫ్లైన్లో సేల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కస్టమర్తో ఇంటరాక్షన్ అనేది వస్తుంది. సో దట్ మనం ఇన్స్టాగ్రామ్లో కూడా స్టార్ట్ చేసాము, ఇలా కొత్త కలెక్షన్ వస్తుందని చెప్పేసి మన ఐడీస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో రిలేషన్ పెంచుకోవడం అనేది ఉంటుంది. సో దట్ వాళ్ళకి ఫస్ట్ టైం మన దగ్గర తీసుకోకపోవచ్చు, కానీ నెక్స్ట్ టైం తీసుకోవాలి అంటే కంపల్సరీగా మనల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. సో ఇదొక టిప్. అండ్ నెక్స్ట్ ఇంకో టిప్ వచ్చేసి ఎవరైనా సరే ఆఫ్టర్ 9 ఎక్కువ మంది మార్కెట్లో అయితే కనిపిస్తారు, ఎందుకంటే ఆఫ్టర్ 9 అయితే కూరగాయల రేట్లు తగ్గుతాయి అని చెప్పి కొంతమంది ఆఫీసెస్కి డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు లేట్గా వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా ఆఫ్టర్ 9 వచ్చే వాళ్ళు ఉంటారు. సో మ్యాక్స్ ఒక 9:30 దాకా ఉండేలాగా అయితే చూసుకోండి. సో ఇలాంటి టిప్స్ మనం పాటిస్తే మనం మార్కెట్ ప్లేసెస్లో కొద్దిగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకటేసారి సక్సెస్ వస్తుందా అంటే నో, ఎందుకంటే ఒకసారి డౌన్ ఉంటుంది మార్కెట్, ఒకసారి హై ఉంటుంది. హై ఉన్నప్పుడు సేల్ వచ్చి ఒకసారి రాకపోతే మాత్రం ఏం చేయలేం. సో ఇలాంటి చిన్న టిప్స్ మనం పాటిస్తే మార్కెట్ ప్లేసెస్లో అయితే మనం పెట్టచ్చు. అలాగని ఫస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు చాలా నర్వస్ అయితే ఫీల్ అవుతారు చాలామంది. సో ఫస్ట్ టైం నర్వస్గానే ఉంటుంది, కానీ అలవాటు అవుతుంది. ఇలా చేయడం వల్ల మనకి ఆఫ్లైన్ కస్టమర్స్ పెరిగి కొంచెం మనకి సేల్స్ అనేవి పెరుగుతుంది. ప్రతి ఉమెన్ జాబ్ చేయాలని లేదు కదా, చాలామంది సెల్ఫ్ ఇండిపెండెంట్గా కూడా ఉండాలనుకుంటారు. అట్లాంటి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు ఇన్ కేస్ ఇన్స్టాగ్రామ్లో మాకు స్తోమత ఉంది, మీరు ప్రమోట్ చేయాలనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడుకొని వాళ్ళు కొద్దిగా అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. సో చేయించుకోవచ్చు. ఇలా కూడా బిజినెస్ అనేది గ్రో అవుతుంది ఆన్లైన్లో. సో ఈ మార్కెటింగ్ టిప్స్ అనేవి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వచ్చే వీడియోలో స్టాల్స్ ఎట్లా పెట్టాలి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీకెండ్ సేల్ కూడా పెట్టాం మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎవరికైనా నచ్చితే వాట్సాప్ ఆర్ ఇన్స్టాలో DM చేయండి. సో దట్ అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీరు రియల్గా చూడాలనుకుంటే చూడొచ్చు. థ్యాంక్ యూ, బాయ్.